ఏంటి ఇంత లేటుగా వచ్చారు? నీకు సిగరెట్ ప్యాకెట్ తీసుకురావడానికి ఇంత లేటు అయ్యింది. సరే, ఇంతకీ ఏం చేశావ్? ఏం తీసుకొచ్చావు చెప్పండి. సరే చెప్తాను, కానీ వీళ్ళు ఇద్దరూ మాతో పాటు పనిచేయడానికి ఇక్కడికి వచ్చారు. అలాగే అలాగే. వంట అనేది కేవలం కడుపు నింపే ప్రక్రియ కాదు. ప్రతి పదార్థంలో మన హృదయ స్పందనను కలిపే కళ. ఇక్కడ మనం శ్రమించేది కేవలం రుచి కోసం కాదు, మన వేసే ప్రయత్నం. వంటకు సహాయపడడమంటే పొయ్యి దగ్గర కూరగాయలు కోసుకోవడం మాత్రమే కాదు. అది ఒక మౌనమైన భాష, స్నేహానికి అర్థం చెప్పే ప్రయత్నం. ఓహ్, మీ చేతి వంట నాకు తినటం కాదు మిత్రులారా, మదిలో జ్ఞాపకాలను నమిలినట్లు అనిపిస్తోంది. ఈ తోటలోకి తొలిసారి అడుగుపెట్టినప్పటికీ ఇక్కడి గాలి, ఇక్కడి మట్టి మన బంధాన్ని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నట్టుంది. వంటంటే కేవలం కుక్కర్ల దగ్గర అరుపులు కాదు, అది ఓ మధుర గీతం. విక్రమ్, అర్జున్ చేసినది ఆ గీతంలో అందమైన స్వరం. పని చేయడం అనేది కష్టమైన పని కాదు మిత్రులారా, మనం కలిసి నవ్వుకుంటూ సాగితే అది ఒక స్వర్గమైన అనుభూతి. మిత్రులారా, మసాలా వేసే ముందు మనసు శాంతించాలి, నూనె వేడి చూసే ముందు ఓపిక పెంచుకోవాలి. వంటలో ఒక్క మోతాదు తక్కువైనా మన బంధానికి మచ్చపడుతుంది. విక్రమ్ అన్నా, నువ్వు చెబుతున్న ప్రతి మాట, నేను పట్టుతున్న ప్రతి పరికరం వంటకంలో కలిసిపోయినప్పుడు ఆ రుచికి ఓ కొత్త పరిమళం వచ్చేస్తుంది. ఈ భోజనం ప్రతి ముద్దలో ప్రేమను, ప్రతి వాసనలో అనుబంధాన్ని, ప్రతి ముద్రలో మన మధురతను ఒడిసిపట్టుకుంది. పని మొదలు పెట్టామనుకున్నాం గాని పనితో పాటు మిత్రత్వం పుట్టిందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మీ వంట కాదు మిత్రులారా, మీరు సృష్టించినది ఒక జ్ఞాపకం. ఇది సంవత్సరాల తర్వాత కూడా మన కళ్లలో తడి తెచ్చే రుచిగా నిలుస్తుంది. చేతుల్లో మట్టి పట్టుకుని నవ్వుల్లో నిండి పనిచేయడం ఎంత మధురమో. అది కేవలం చేయవచ్చు అని కాదు, జీవించవచ్చు అని చూపిస్తుంది. నిజమైన వంటకాన్ని పాకానికి నిపుణులు తయారుచేయరు. ఆ పనిని స్నేహితులు కలిసి చేయగలిగితేనే రుచి పరిపూర్ణమవుతుంది. ఒకే పని చేస్తూ ఒకే భావన పంచుకుంటే మన బంధం మరింత బలపడుతుంది. వంట ఇంటి గడపను మించిపోయి హృదయపు గదిలోకి చేరుతుంది. ఇలాంటి వంటకాలు కడుపుని నింపవు మాత్రమే కాదు, హృదయాన్ని కూడా ఆనందంతో ముంచెత్తుతాయి. పని చేయడం వల్ల గడిచిపోయిన క్షణాలు కాదు, మన మధ్య పెరిగిపోయిన అనుబంధం మాత్రమే గుర్తుండిపోతుంది. ఒక వంటకం వాసన ఎన్ని మైళ్ల దాకా ప్రయాణించగలదో కాదు, మనం వేసిన ప్రేమ ఎంత దూరం ప్రయాణిస్తుందో చూసే ఒక ఉదాహరణ మీ వంట. సహకారం అనేది వంటలో కూడా, జీవితంలో కూడా ఒకటే. మనం కలిస్తే ఎంతటి పనినైనా సుఖంగా పూర్తి చేయగలగడం అది. ఒక్క వంటకానికి కావలసింది కేవలం రుచి మాత్రమే కాదు, ఓ చిన్న ప్రేమ గింజ, ఓ ముద్దైన నవ్వు, ఓ చేవను పంచుకునే స్నేహం కూడా కావాలి. అన్ని పనుల మధ్యన కూడా మిత్రత్వం మరిగిపోవడమే నిజమైన రుచికరమైన వంట. విక్రమ్, అర్జున్, మీరు చేసిన వంటను మాటల్లో వ్యక్తం చేయడం నా శక్తికి మించి. ఇది రుచి కాదు, ఇది ఒక అనుభూతి. మనమే మన జీవితంలో మొదటిసారి నిజంగా పనిచేసిన రోజు ఇది, కానీ ఇది ఒక పనికి మించి ఒక ప్రయాణం మొదలుపెట్టిన రోజు. విక్రమ్, అర్జున్, మీ వంట ప్రతి ముద్దలో ఓ కథ ఉంది, ప్రతి రుచిలో ఓ అనుబంధం ఉంది. మన జీవితం అనే తోటలో మనం ఒక్కొక్కరు ఒక చెట్టులా ఉండాలి, విడివిడిగా ఎదుగుతూనే కలిసిపోయిన వారిగా నిలవాలి.
షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలౌ చేసుకోండి.